ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంజూరపు చెట్టును చూసి మనం ఏదో పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ అంజూరపు చెట్టును చూసి ఏదో గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి, ఆత్మీయతను పెంచుకోవాలి అన్నిటిని విషయం. ఆఖరిగా ఓ ప్రశ్న నేను అడిగి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సహోదరులారా, చెట్టును పోషించే దేవుడు చెట్టు నుండి ఫలాలు ఆశించడం నిజమా కాదా? కరెక్టా కాదా? ఏమండి, దేవుడు వారికి అక్కర్లేదు. మనం ఓ చెట్టు వేసాము, ఓ మొక్కను వేసాము, ఆ మొక్క ఎదిగి పెద్దదై దాని ఫలాలు కాస్తే భుజించాలనేటువంటి ఆశ చెట్టు నాటినోడికి, చెట్టు పోషించేవాడికి అలాగ ఆలోచించడం, అలా కోరుకోవటం న్యాయం అంటారా కాదా? న్యాయమే, న్యాయం. అది చెట్టు వేసినోడికి దాని ఫలాలు తినాలనేటువంటి కోరుకుంటుంది కాబట్టి అలా కోరుకోవటం అనేటువంటిది న్యాయం, ధర్మం. అలానే నిన్ను నన్ను పుట్టించి పోషిస్తున్నటువంటి మన పరమ తండ్రి మన నుండి ఫలాలు ఆశించటం న్యాయమా కాదా? న్యాయమే. ఒక చెట్టు విషయంలో ఒక మనిషి ఎలాగైతే ఆశిస్తూ ఉన్నాడో అలానే ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు మన నుండి మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు ఆశించడం కూడా కరెక్టే. మరి కరెక్ట్ అయినప్పుడు దేవుడు కోరినప్పుడు మన నుండి ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. ఆయనకి అవసరమైనప్పుడు ఆ ఫలాలు ఇవ్వకపోతే దేవుని కోపం వస్తుందా రాదా? ఆయనకి అవసరమైనప్పుడు ఫలాలు మన దగ్గర నుండి కావాలని అడుగునప్పుడు ఇవ్వకపోతే దేవుని కోపం వస్తుందా రాదా? అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు ఫలాల కోసం, కానీ అది ఫలాలు లేవు. తర్వాత అది శాపానికి బలైంది. నో, మన దేవుని బిడ్డలమైన మనం దేవుని సంఘ బిడ్డలుగా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క అంజూరపు చెట్టును పోలి ఉన్నాము. అనేక కుటుంబాలు కలిస్తే సంఘం, దేవుని యొక్క సంఘం. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క అంజూరపు చెట్టు, దానికి ఉన్నటువంటి కొమ్మలు అయితే ఉన్నాయో, ఆకులు అయితే ఉన్నాయో, రబ్బలు అయితే ఉన్నాయో, కుటుంబంలో సంబంధించినటువంటి పిల్లలు. మొత్తానికి ప్రతి ఆకు వెనక అంజూరపు కాయలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఫలాలు ఫలించే, అది అకాలమైన మామూలు కాలమైన, ఏ కాలమైనా అంజూరపు అకాలమందు కాయలు కాసే చెట్లు ఉన్నాయి, అలాగే కాలం టైంలో కూడా ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషపడే కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. భౌతిక స్థితిని బట్టిని కాదు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని బట్టి. ఈరోజు ఏ పాఠం నేర్చుకున్నాం మనం? ఆకలి తీర్చని అంజూరపు చెట్టు. ఈ ఆకలి తీర్చని అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉంది అంటే అలనాటి ఇశ్రాయేలు జాతిని గురించి, యెరూషలేము నగరాలను సూచిస్తూ ఉందని మనం నేర్చుకున్నాం. ఈ ఆకలి తీర్చనటువంటి అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉంది అంటే వేషధారులకు, భక్తిహీనులకు సూచనగా ఉందని మనం నేర్చుకున్నాం. ఈ ఆకలి తీర్చని అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉంది అని ఆలోచిస్తే పైకి భక్తి వారుగా కనబడి లోపల శక్తి లేనటువంటి వారుగా, ఆత్మీయ శక్తి లేనటువంటి వారుగా వారిని సూచిస్తూ ఉందని. ఈ ఆకలి తీర్చని ఈ అంజూరపు చెట్టు దేనిని సూచిస్తూ ఉందని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మాకు దేవుడు తెలుసు అనే భ్రమలో ఉండి సత్క్రియలు ఏమాత్రము చేయకుండా భ్రష్టత్వం పట్టినటువంటి కుటుంబాలకి, వ్యక్తులకు సూచనగా ఉంది అనే విషయాన్ని నేర్పిస్తాం. ఒకవేళ ఎలాంటి పరిధిలో ఒకవేళ మనం ఉంటే, మన కుటుంబాలు ఉంటే ఆత్మ విమర్శనం చేసుకొని దేవుడు ఈ రోజున నా కోసం, నా కుటుంబం కోసం మాట్లాడాడు. నిజమే, ప్రభు జీవితంలో ఫలాలు లేనటువంటి ఒక అంజూరపు చెట్టు ఎలాగైతే శపించబడ్డదో అలాగే నా కుటుంబం శపించబడకూడదు దేవుని చేత. నేను బ్రతికున్నంత వరకు ప్రభుని విడిచిపెట్టను, నాలో శక్తి ఉన్నంత వరకు ప్రభు సేవలోనే కొనసాగుతాను.
నా భక్తి మనుషులు కనబడే విధంగా ఒకవేళ ఉంటే అది నాకు ప్రమాదాన్ని సూచిస్తూ ఉంది. నా భక్తి కానీ నా విధానం అంతా కేవలం మనుషుల కోసం ఒకవేళ చేసినట్లయితే అది ఏమాత్రము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి స్థితిలోనే ఉంది అని ఒకసారి మనం ఆత్మీయ విమర్శన మనం చేసుకోగలిగితే ఒక చక్కటి సందేశం. ఇది ఎవరినో బాధ పెట్టాలనో లేకపోతే ఏదో విమర్శించాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ ఈ వాక్యం నాకు నా కుటుంబానికి వర్తిస్తుంది. అలాగే మీకు మీ కుటుంబాలకి ఈ లింక్ ఎంతమందికి అయితే లైవ్ వెళ్తా ఉందో వారందరికీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ వాక్యాలు వింటూ ఉన్నారు, ఆత్మీయంగా మేలు పొందుతూ ఉన్నారు. నా సంఘ బిడ్డలు గోట, నాకు సంబంధించినటువంటి నా కుటుంబస్తులు గోట ఆత్మీయ ఫలాలు ఫలించి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలుగా ఉండాలనేటువంటిది ఓ సంఘ సేవకుడిగా నా కోరిక. ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలు ఫలించి సమృద్ధికరమైనటువంటి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నా సంఘ బిడ్డలు పొందుకోవాలనేటువంటి కోరిక తప్ప మరొకటి కాదు. కాబట్టి ఆకలి తీర్చని అంజూరపు చెట్టుగా ఉందామా, లేకపోతే ఆకలి తీర్చే ఫలాలు ఫలించే చెట్టుగా మనం ఉందామా అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేసి చక్కగా ఈ పాఠాన్ని మన హృదయాల్లో బలపరుచుకోవాలి. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను.